హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీద టాక్స్రీ. మన ఛానల్లో చాక్లెట్ వీడియోసే కాకుండా ఇలాంటి లాంగ్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పేసి నాకు మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ అయితే చూడొచ్చు. ఎక్కువ మన ఛానల్లో షార్ట్ వీడియోస్ అయితే పోతున్నాయి, ఇంకా లాంగ్ వీడియోస్ అయితే చాలా తక్కువ. అయినా కూడా మనకు ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ మేము గద్వాల్కి అయితే వచ్చాము ఒక ఎమర్జెన్సీ పని మీద. ఆ పని అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మాకు ఖాళీ దొరికిందనమాట. అంటే నెక్స్ట్ డే 4 o'clock ట్రైన్ హైదరాబాద్కి. ఇంకా ఆ గ్యాప్లో మేమైతే గద్వాల్కి 60 kilometers దూరంలో ఉన్న జూరాల డ్యామ్కి అయితే వెళ్ళాము. ఇది ఫస్ట్ టైము. మా బాబు ఎప్పుడైతే ఇలాంటివి అంటే ఇలా బయట బీచ్ లాగా కానీ డ్యామ్ లాగా కానీ మా బాబు ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాడు కదా, సేమ్ నేను కూడా అలాగే చూస్తున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్న తీసుకుపోయింది మాకు శ్రీశైలం ఒకటే, అక్కడ డ్యాము వాటర్ ఓపెన్ అయినప్పుడు అది మాత్రం చూశాను. ఇంకా మా ఊర్లో చెరువు పొంగుతుంది కదా, అప్పుడు చూశాను అనమాట. ఇంకా వాటర్ని ఇంత దగ్గరగా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. జూరాల ఇది డ్యామ్స్ అంటారా ఏమంటారో తెలీదు. ఆ వాటర్ ఫోర్స్ చూసారా ఎంత వస్తుందో, అక్కడ ఫిష్ చేపలన్నీ ఈదుతున్నాయి. గట్టిగా సౌండ్ వస్తుందన్నమాట. ఆ వాటర్ని అవంతా చూస్తుంటే నాకు చాలా భయంకరంగా అనిపించింది. నిజంగా వాటర్ ఎంత సైలెంట్గా ఉంటుందో అది వైలెంట్ అయినప్పుడు ఎంత భయంకరంగా సౌండ్స్ వస్తాయో మీరే ఒకసారి వినండి. ఎంత ఫోర్స్తోనైతే వాటర్ వస్తుంది కదా, చాలా అంటే చాలా ఒక రకమైన సౌండ్ ప్లస్ భయంకరంగా అనిపిస్తుంది. నా జీవితంలో ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను దూరం నుంచి చూడడమే వాటర్ని, కానీ ఇంత దగ్గర నుంచి నేను చూడలేదు. పైన ఉన్న వాళ్ళ జనాలు సెల్ఫీలు అవన్నీ తీసుకుంటున్నారు, కిందికైతే ఎవరు రాలేదు. మరి మేము వెళ్తుంటే ఎందుకు ఆపలేదో నాకు తెలియలేదు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ చూసారా ఫిషెస్ అన్నీ ఇట్లా బయటికి వచ్చేస్తున్నాయి, అవి ఎదురుతున్నాయి, గోడ కొట్టుకుంటున్నాయి, దాంట్లోకి దెబ్బలు తగిలించుకుంటున్నాయి. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత ఆ వాటర్ ఎంత ఫోర్స్తోనే వెళ్తుంది. ఇట్లాంటి కాలువల్లాగా ఈ జూరాల డ్యామ్ ఎంత పెద్దగా ఉందో అంతవరకు ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్. ఇలాంటిది దీని పక్కన ఇంకో పక్కన ఉంది. అది ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థమవుతలేదు, కానీ ఫుల్ ఫోర్స్తోనే వస్తుంది. నేను ఆ చేపలు కొట్టుకుంటున్నాయి కదా అని అది చూసే లోపే మా బుడ్డోడు చూడండి ఇంకా ఇక్కడ అందులో దిగుదామని చెప్పేసి మా ఆయన ఫిక్స్ అయిందో ఏమో, నా కొడుకుని మాత్రం తీసుకోకని చెప్పేసి ఇంకా గట్టిగా అరుస్తున్నాను. నేను వీడియోలో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కానీ అది మా ఆయనతోని గొడవ పడ్డాను అనమాట. ఆ వాటర్ చూసారా ఎంత ఫోర్స్గా వస్తుందో. ఆయన దించుదామని చెప్పేసి అనుకుంటున్నాడు చిన్నగా. ఇప్పుడు వాటర్ ఎంత భయంకరమైన నేచర్ అంటే నిజంగా అంత భయంకరమైన నేచరు. నేను దగ్గర నుంచి చూశాను. ఇంకా వాళ్ళకి ఏమైనా అవుతుందేమో అని చెప్పేసి నువ్వు ఉండు కానీ నా కొడుకుని మాత్రం నాకు ఇచ్చేసాయని చెప్పేసి గట్టిగా అరిసాను అనమాట. ఇంకా బయటికి వచ్చేసారు. అదంతా చూసుకొని ఇలా మెట్లయితే పైనకి ఎక్కుతున్నాము. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి ఇదంతా ఎలక్ట్రిసిటీ అనమాట. అంటే కరెంటు ఉత్పత్తి చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయంట. ఇంకా దాని తర్వాత ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి డ్యాము ఎంత పెద్దగా ఉంది, ఎక్కడ నుంచి వాటర్ వస్తుంది, బ్రిడ్జెస్ ఇవన్నీ మంచిగా చాలా పెద్దగా ఉందన్నమాట. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఐస్ క్రీమ్ అని ఫలూదా బండి ఉంది. ఐస్ క్రీమ్స్ ఫలూదా వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు చూడాలనుకున్న వాళ్ళందరూ తీసుకుంటున్నారు. ఇంకా చూసి మా బుడ్డోడు నాకు కూడా ఐస్ క్రీమ్ అనేసరికి ఇంకా మా ఆయన ఇప్పిస్తున్నాడు అనమాట. ఇది మొత్తము ఎంత పెద్దదంటే అంత పెద్దది, దగ్గర నుంచి చూడడము. ఇంకా ఇక్కడ స్పెషల్ థింగ్ ఏంటంటే వీళ్ళు చేపల్ని పట్టి ఒక గేజ్లో వేసేసి వాటర్లో పెట్టేస్తున్నారనమాట. వాటర్లో పెట్టేసి ఇంకా అక్కడికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సేల్ చేసి అక్కడే వండి మనకి వడ్డిస్తున్నారనమాట. అంటే అక్కడే వండి ఇస్తున్నారు. అక్కడ తినేవాళ్ళు అక్కడ తింటున్నారు, పార్సల్ చేసుకునే వాళ్ళు పార్సల్ చేసుకుంటున్నారు. చూసారా ఇక్కడ ఆల్రెడీ పట్టిన ఫిష్లని ఇలాంటి గేజ్లో వేసేసి అమ్ముతున్నారు. ఇంకా మా ఆయన కూడా ఒక చేప తీసుకున్నాడు. ఒక చేప తీసుకొని ఇక్కడ ఆంటీతో వండిస్తున్నాడు అనమాట. అవి జొన్న రొట్టెలు లాంటివి, కానీ జొన్న రొట్టెలు కావు అవి. ఈ ఫిష్ ఇంకా మా ఆయన తిందామని చెప్పేసి తీసుకున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుండిందంట. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇంకా ఇక్కడ డైరెక్ట్గా లైవ్ ఫిష్ను పట్టి దాన్ని క్లీన్ చేసేసి కట్ చేసేసి ఇక్కడే వండి ఇస్తున్నారు. ఇంకా టైం అయితే
2 అవుతుందనమాట. ఇంకా 2:00 మేము అక్కడ నుంచి బయలుదేరి ఇంకా గద్వాల్ రైల్వే స్టేషన్కి అయితే ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ మా బాబు బిస్కెట్స్ కావాలి అని ఇంకా ఏడుస్తున్నాడు. సరే అని చెప్పేసి ఇంకా 2 సమోసాలు అయితే తీసుకున్నాము. ఆల్రెడీ సమోసాలు తిని వామిటింగ్ చేసుకున్నా కూడా బుద్ధి రాలేదు. గట్లా ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేసాము. ఈ లాంగ్ జర్నీస్ ఒక్కొక్కసారి మెమొరీగా ఉంటాయి, ఒక్కొక్కసారి వరస్ట్గా ఉంటాయి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.